నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రానున్న ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి జనసేన పిఎస్సి చైర్మన్ తెనాలి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం కోరారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 21వ వార్డు మారిస్పేటలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులైన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు। తెనాలి అభివృద్ధికి వారు ఇరువురు కృషి చేస్తారని ప్రజలందరూ ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు। కృష్ణా నదిలో చెక్ డ్యాం ఏర్పాటు చేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు। జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ మండల పరిధిలోని తుములూరులో పర్యటించారు। ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని మరలా అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతైనా అవసరమని రోడ్లు చూస్తే గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు। గతంలో ఒక ప్రణాళికతో కొల్లిపర మండలాన్ని అభివృద్ధిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపినట్లు వెల్లడించారు। మరలా మనం అధికారంలోకి వచ్చాక మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు। 35 కోట్లతో నాడు రక్షిత తాగునీటి పథకాన్ని తీసుకువచ్చి మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీటి కొరత లేకుండా చేసినట్లు తెలిపారు। ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులు ఎంపీ డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ కి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు। అమర్తులూరు మండలం ఎలవరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు। గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను నక్కానంద్ బాబు పరామర్శించి ధైర్యం తెలిపారు। డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు। కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల్లోనే చెత్త పన్ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు। తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం పట్టణ 19, 20 వార్డుల్లో టీడీపీ, జనసేన నాయకులతో కలిసి ఆయన పర్యటించారు। ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారులతో సంభాషించారు। వ్యాపారుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పన్నుల విషయంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు। మార్కెట్ కాంప్లెక్స్లోనే షాపుల్లో మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా అధికారులు కల్పించడం లేదని వ్యాపారులు ఎంతో ఆవేదనతో తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు। పారిశుద్ధ్యంగా అధ్వానంగా ఉందని, దాని కారణంగా వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు। అభివృద్ధి చేయాల్సిన పనులను స్వార్థం కోసం వాటి పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు। కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తక్షణమే చెత్త పన్ను రద్దు చేయడమే కాక వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు। కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఎలక్షన్ టైంకి ఎప్పుడు రాష్ట్రానికి అవసరం కలిసి
సరే సరే లేడా లేదనా పట్టణంలోని 20వ వార్డు 19వ వార్డు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి సంయుక్తంగా ప్రతి షాప్ దగ్గరికి, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికతోటి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నామో అవన్నీ కూడా వివరించడం జరిగింది. స్థానికంగా యువనర్ గారు, త్రిమూర్తులు గారు, కుద్దూస్ గారు అందరూ కూడా కలిసి ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ఈ మున్సిపల్ పనుల పైన బాగా ఆగ్రహంగా ఉన్నారు. అది చాలా సందర్భాల్లో ఇంత దారుణంగా పెంచేశారనే మాట పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్లో ఉన్న కొట్లు పాపం ఎప్పటి నుంచో వాళ్ళు పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా వాళ్ళకి కేటాయించిన స్థలాలే షాపుల్ని ఇంకా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా దాన్ని కొంచెం మార్చే విధంగా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకి అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు స్పందించలేదనే విషయం చెప్పారు. యుగేందర్ గారు కూడా యాజ్ అ కౌన్సిలర్ ఆయన కూడా ఆ సమస్య గురించి ప్రస్తావించారని చెప్పారు. అక్కడ కనీస వసతులు, సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యం లేదనేది చాలామంది పాపం బాధతో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా షాపుల్లో మాత్రం ఎక్కువగా ఈ చెత్త పన్ను గురించి బాగా ఆగ్రహంతో ఉన్నారు. ఇదివరకు మేము తీసుకున్న నిర్ణయాన్ని సంయుక్తంగా మనం రేపటి రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ చెత్త పన్ను అనేది మొట్టమొదటి వారంలోనే దాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా ఈరోజు కనపడ్డాయి. మార్కెట్ కాంప్లెక్స్ ఏరియాలోనూ, అదేవిధంగా అక్కడ చేపలు అమ్ముకున్న ఏరియాలోనూ, చికెన్ అమ్ముకున్న ఏరియాలోనూ పారిశుద్ధ్యం గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, సరైన రీతిలో అది జరగడం లేదనేది అక్కడికి వస్తున్న వ్యాపారస్తులే కాకుండా మన పౌరులు కూడా ఎవరైతే అక్కడ కొనడానికి కోసం వస్తున్నారో, కొనుగోలు కోసం వస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చెందే విధంగా చేయాలి. కానీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కూడా వదిలేసి కేవలం వీళ్ళు స్వార్థం కోసం నడుపుకుంటుంటే మాత్రం అది బాగా ఇబ్బందిగా ఉంది. సమత ఆర్ట్ థియేటర్ ప్రజ్వలిత తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెలుగు నాటకరంగ దినోత్సవం జరుగుతుందన్నారు. సోమవారం టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా తొలిగా అనీతరుడు పుస్తక పరిచయ సభ జరుగుతుందని, తరువాత మానవరాజ్యంలో సాంఘిక నాటిక ప్రదర్శిస్తున్నట్లు ఎం రామలింగేశ్వరరావు తెలిపారు. సాంఘిక నాటక రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన సమత ఆర్ట్స్ థియేటర్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ముట్టడిలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుందని కనపత్తి బాబురావు తెలిపారు. 16/4/2024 తెలుగు రంగస్థల దినోత్సవ సందర్భంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఒక 2 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజ్వలత మరియు సమత ఆర్ట్స్ ఆధ్వర్యంలో మొదటగా ప్రముఖ రచయిత మువ్వా శ్రీనివాసరావు గారు రచించినటువంటి సమాంతర ఛాయలు కానీ, 6th ఎలిమెంట్ కానీ ఆయన రచనల మీదుగా శ్రోతల నుండి ఫీడ్బ్యాక్ తెప్పించి అవన్నీ క్రోడీకరించి అనితరుడు అని ఒక పుస్తకం తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆ పుస్తకం మీద విశ్లేషణ మీద గుమ్మా సాంబశివరావు గారు, జుగాశ్విల్ గారు, అలాగే కనపర్తి బాబురావు గారు, గరికపాటి సుబ్బారావు గారు మొదలైన పెద్దలు ఆ పుస్తకం మీద విశ్లేషణ చేస్తారు. అనంతరం ముట్టడి నాటక రచయిత పి ప్రకాష్ రచన, దర్శకత్వం వహిస్తున్న మానవరాజ్యంలో అనే నాటక ప్రదర్శన జరుగుతుందన్నారు. డాక్టర్ బెల్లంకొండ వెంకట్, కనపత్తి మధుకర్, వేము రామరాజు, నాగం రమేష్, గుంటుపుల్లి వసంతయామిని, బుగ్గే శ్రీరామ్, అద్దంకి శ్రీనివాస్ తదితరులు నాటికలో నటిస్తున్నట్లు చెప్పారు. 16/4/24 అదే రోజు ఈ సాహిత్య సభ అనంతరం
6:30 గంటలకు ముట్టడి నాటకం ప్రదర్శించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. నాటక రంగ చరిత్రలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన సమత ఆర్ట్ థియేటర్స్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టాం. దీని నిర్వహణ కనపర్తి బాబురావు గారు, ముట్టడి ప్రకాష్ గారు చేస్తారు. ఈ ఆర్టిస్టులందరూ వచ్చి ఈ చిరు సత్కారం పొందుతారు. ఆ తర్వాత 7:45 అదే ముట్టడి రచయిత గారు రచించిన మానవ రాజ్యంలో అనే నాటిక ప్రదర్శింపబడుతుంది. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలి. ఇది పుస్తకాలు నాటిక యొక్క సందేశం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే శతాబ్దాలుగా మానవ రాజ్యంలో అతి దుర్మార్గంగా కొనసాగుతున్న కుల వ్యవస్థని నిర్మూలించాలి. ఈ దానవ రాజ్యాన్ని నిర్మూలించి పరిపూర్ణమైన మానవ రాజ్యాన్ని సాధించడానికి ఎందరో మహనీయులు కృషి చేశారు. పూలే, అంబేద్కర్, శ్రీశ్రీ, జాషువా, గురజాడ, కందుకూరి, కవిరాజు త్రిపురనేని, మన గొల్లిముత శివరామకృష్ణ ఎందరో ఈ మానవ రాజ్య స్థాపన కోసం. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం అమృతలూరులో జైహో బీసీ సదస్సు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ ప్రకటన చేసిన నేపథ్యంలో జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. బీసీ కులాల వారికి నేటి జీవన విధానం అనుగుణంగా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం. బీసీ కులాలలో పెళ్లి కానుక ₹1,00,000 ప్రకటించడం ద్వారా పేద కుటుంబాలకు ఆసరాగా ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోయినా వారి కుటుంబాలకు అండగా ఉండే విధంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో 10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచిన విధంగా 5 సంవత్సరాలలో ఏకంగా ₹1,50,000 కోట్లు బీసీ సంక్షేమానికి చంద్రబాబు ఖర్చు చేస్తామని చెప్పారని తెలిపారు. బీసీల హక్కులను పరిరక్షించుకోవడానికి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడం, సమాజంలో వారి ధైర్యంగా జీవించడానికి ఒక రక్షణ కవచంలా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఉపయోగపడుతుందని తెలిపారు. బీసీ కులాల వారు కుల వృత్తులు ప్రోత్సహిస్తూ వారు ఆర్థికంగా మెరుగుపడటానికి అన్ని విధాలుగా బీసీలను ముందు ఉంచే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేస్తున్నాయని చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో బీసీ కులాలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఈ పథకాలు అన్ని మన అందరికీ అందాలి అంటే మహాకూటమి గెలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు బట్టు మల్లికార్జునరావు, అమర్తలూరు మండలం బీసీసీఎల్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాస్తవాన్ని మొట్టమొదటి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రకరకాల కులాలు ఉన్నాయి బీసీలో, దాదాపు 100 కులాలు పైన ఉన్నాయి. అందులో ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండే కులాలు ఉన్నాయి, కొద్దిగా ఉండేటటువంటి కులాలు ఉన్నాయి, కుల వృత్తులు కలిగిన కులాలు ఉన్నాయి, వృత్తి లేని కులాలు ఉన్నాయి. రకరకాల కులాల సమాధానం ఉంటా వచ్చింది. ఈ కులాలని కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనాక ఒక తాటి మీదకి వచ్చి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మా కోసమే వచ్చింది, మా పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఎన్టీ రామారావు గారి పిలుపుని అందుకొని మొత్తం కూడా ఆ రోజు పార్టీకి వెన్నెముకగా నిలబడినటువంటి పరిస్థితులు ఒకసారి ఇలా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు లేదా తెలుగుదేశం పార్టీ లేదు, ఇది యథార్థం. బలహీన వర్గాల వెన్నుదన్నుతోటే ఈ పార్టీ మనుగడ సాగిస్తూ ఉంది, ముందుకు పోతా ఉంది. పటిష్టవంతంగా పునాదులు వేసుకొని ఇలా వికారం ఉండొచ్చు, లేకపోవచ్చు, నిత్యం ప్రజల్లో ఒక బలమైన పునాదులు కలిగినటువంటి పార్టీగా ప్రజా సంస్థల మీద అధికారం ఉన్నా లేకపోయినా పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమై పార్టీ పనిచేస్తూ ఉందంటే దానికి ప్రధాన కారకులు బీసీలు అని చెప్పి సందర్భంగా తెలియదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి పొజిషన్, రాజకీయంగా ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చి పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ.
ఎంతో మంది ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చదువుకున్నటువంటి యువకులు దేవేంద్ర గౌడ్ అంటాడు, లేకపోతే రామకృష్ణ గారు అంటాడు, అనేక మంది కృష్ణమూర్తి గారు అంటాడు, పెద్ద పెద్ద శ్రీనివాస యాదవ్కి రకరకాలుగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించి తీసుకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఇవన్నీ చేసుకుని ఇవి కాదు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 33% రిజర్వేషన్ కూడా స్థానిక సంస్థలో తీసుకొచ్చి బలహీన వర్గాలకి వేలాది పదవులు కట్టబెట్టి పదవులు కట్టబెట్టమే కాదు వాళ్ళ గుర్తింపు గౌరవించి వాళ్ళ మనుగడ సాగించి సమాజంలో ఒక గొప్ప స్థానానికి తీసుకెళ్ళినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.